అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఈ వీడియో మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నిన్న మొన్న మన కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి క్రీడా పోటీల కార్యక్రమం నిర్వహించారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. అవి చూసి చాలామంది ఆనందపడ్డారండి. నిజంగా చెప్పాలంటే మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని పార్టీల నాయకులు కలిసి ఆటలాడుకోవటం అయితే ముగ్ధ మనోహరంగా ఆనందంగా నాకైతే రెండు ఆనంద బాష్పాలు కూడా రాలినాయండి. అవి చేతిలో పట్టుకున్నాను, మీకు తర్వాత చూపిస్తా. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు, బడ్జెట్లో పోరాడారు, వాళ్ళ నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల కోసం. ఆ తర్వాత ప్రతిపక్షాలు చేసేటటువంటి ఆరోపణల మీద బలంగా పోరాటం చేసి అలసిపోయి దాదాపుగా 20 నెలలుగా ప్రజాక్షేత్రంలో ప్రజల వెంట నడుస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకొని అనేక రకాలుగా నిద్ర లేని రాత్రులు గడిపి నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పోరాటం చేసి వైఎస్ఆర్సీపీ చేసే దుష్ప్రచారాలని ఖండించి సేద తీరారండి. చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇదంతా కూడా. అందరం కూడా చప్పట్లు కొట్టి అభినందించాలి. కాకపోతే కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకెళ్తాను. దయచేసి నేను విమర్శిస్తున్నాను లేకపోతే వెటకారంగా మాట్లాడుతున్నానని అనుకోకండి. అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 2011లో మన ఆంధ్రాకి దరిద్రం పట్టిందండి. ఏలినాటి శని, అష్టమ శని ఏదేదో చెప్తుంటారు కదా, అలాంటి శని పట్టింది. మొట్టమొదటిగా రాష్ట్ర విభజన, దానికి సంబంధించి ఉద్యమాలు. రెండవది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కోవిడ్. ఇక అనేక రకాలైనటువంటి అంశాలు. ఈ అంశాల ప్రభావంగా సగటు వ్యక్తి జీవన విధానం అనేదే పరమ నీచ నికృష్ట స్థాయికి దిగజారిపోయింది. దాదాపుగా 80% మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన విధానం ప్రశ్నార్థకం, పూట గడవనటువంటి పరిస్థితి. కొన్ని కుటుంబాలు దివాలా తీసేసినాయండి, ఆర్థికంగా నష్టపోయారు. దానికి తోడు నీచ నికృష్టమైనటువంటి రాజకీయం, కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ప్రాంతాలను రెచ్చగొట్టడం. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాస్తో కూస్తో కష్టపడి ఈ రాష్ట్రానికి ఒక రూపురేఖలు సంతరించుకునే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నీచ నికృష్టమైనటువంటి రాజకీయాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఏవైనా పీకేడా అంటే అమరావతిని శ్మశానంగా తయారు చేశాడు, పోలవరాన్ని పాడుపెట్టాడు, రాష్ట్ర అభివృద్ధిని సంకనాకిచ్చాడు. ఈ రాష్ట్రాన్నే ఒక అప్పులు కుప్పగా తయారు చేసి నిత్యం అరెస్టులు, కొట్లాటలు, గోలలు, గంజాయి, ఇంతే. ఇదొక ఎంటర్టైన్మెంట్. ప్రజలు ఒకవైపు ఆకలితో మలమల మాడుతూ కూడా ఈ రాజకీయాలను చూసి కళనీళ్ళు తుడుచుకోవటం అంటే ఎంటర్టైన్మెంట్. ఇది ఇండైరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం. కానీ వైఎస్ఆర్సీపీ చేసేటటువంటి రాజకీయం, దానికి తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి కౌంటరు బాధాకరమైనటువంటి విషయం అండి. కౌంటర్ ఇవ్వాలి, నేనేం తప్పని చెప్పట్లేదు. కానీ ఈ 11 సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ మొత్తం బస్టు కొట్టిపోయింది. ఈనాటికి అదే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ప్రయత్నిస్తున్నాడు. మొత్తం మీద ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం అయిపోయింది. ఈ 20 నెలల కాలంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం, అంటే 3 పూట్ల తినేవాడు ఒక పూట తినేదానికైతే దొరికింది ఈరోజు పేదవాడికి. ఎందుకంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, కూలీలు దొరుకుతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అయితే కొంచెం వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమైనవి. ఇంతకుముందు అయితే ఒక అంగడి దగ్గరికి పోతే, అయ్యా నాది 5,000 జరిగే అంగడి ఈరోజు కనీసం 1000 కూడా జరగట్లేదు. నేను ఏదన్నా అప్పో తెచ్చుకుంటే అది రోజువారీ చెల్లింపులు చేస్తుంటారు, అవి కూడా కట్టుకునే పరిస్థితి లేదు.
హాస్పిటల్కి వెళ్తే ఈ బిల్ పే చేసే పరిస్థితి కూడా లేదు. దారుణమైన పరిస్థితిలో ఉన్నాము అనే వాళ్ళు ఈరోజు కొంచెం మెరుగైన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎమ్మెల్యేల పాత్ర శూన్యం. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం. రాజకీయంగా కానీ, ప్రజలతో కానీ, పరిపాలనా పరంగా కానీ ఈ 20 నెలల కాలంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేల పనితీరు చూస్తుంటే చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ప్రజల్లో. అందరి మీదన అంటే నేను చెప్పలేను, కానీ దాదాపుగా 80% ఎమ్మెల్యేల మీద అయితే తీవ్ర వ్యతిరేకత నియోజకవర్గాల్లో ఉంది. ఎవరిని చూసి వీళ్ళ పట్ల సానుకూలంగా ఉన్నారంటే ఒక 3 నాయకులను చూసి. అందులో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. వీళ్ళ 3 మాత్రం అహర్నిశలు రాష్ట్రం కోసం నిబద్ధతతో కట్టుబడి పనిచేస్తున్నారు. ప్రతి విషయాన్ని ఎమ్మెల్యేల కంటే ముందుగానే వీళ్ళు స్పందిస్తున్నారు. ఎక్కడో ఒక నియోజకవర్గంలో ఏదన్నా ఒక సంఘటన జరిగితే ఆ ఎమ్మెల్యే కంటే ముందు నారా లోకేష్ గారు స్పందిస్తున్నారంటే నిజంగా కూడా అభినందించాల్సినటువంటి విషయం అండి. నిన్న కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక చిన్న పాపకి 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ అవసరమైతే కూడా వాళ్ళంతా ఫండింగ్ చేసుకుంటుంటే నారా లోకేష్ గారు స్పందించారంటే ఆ జిల్లా నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మిమ్మల్ని మేము విమర్శించలేము, ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ గెలవాలి. మీ పట్ల మాకు అభిమానం ఉంది. మీరు ఈరోజు మీ పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడుతున్నారో లేదో, కానీ కార్యకర్తలు మాత్రం రోడ్డు మీద పడిపోయారు. బహిరంగంగానే మాట్లాడుతున్నారు, మా ఎమ్మెల్యేలు పని చేయట్లేదు అని. నేను ఇదేది ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదండి. నేను ఒక చిన్న సర్వే చేస్తే ఒక పార్టీ ఎమ్మెల్యే, అంటే కూటమి పార్టీ ఎమ్మెల్యేలే, ఒక నెల రోజుల్లో సగటున ఎన్ని దినాలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు అని నేను తెలుసుకోవడానికి ఒక సర్వే చేస్తే 5 రోజులు అందుబాటులో ఉంటున్నాడంట. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఓటింగ్ ద్వారా నాకు తెలిసినటువంటి విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 22 రోజులు, పవన్ కళ్యాణ్ గారు 18 రోజులు, నారా లోకేష్ గారు 18 రోజులు. అంటే ప్రజలకు తెలుస్తుంది వీళ్ళు ఎన్ని రోజులు మన కంటికి కనిపిస్తున్నారని. అలాంటిది ఎమ్మెల్యే 5 రోజులు. దీనికి నిజంగా కూడా ఎమ్మెల్యేలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈరోజు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అంటే మీ ప్రమేయం లేకుండా జరగవు, కానీ ఆ అభివృద్ధిని మీరు సొంతం చేసుకోలేకపోతున్నారు. అది మీలో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దుకోండి. పైగా మీ చుట్టూ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంది అనేది ఈరోజు మీ పార్టీ కార్యకర్తల్లో ఉండేటటువంటి అభిప్రాయం. దాని మీద కూడా ఒకసారి ఆలోచించుకొని ఆ విధంగా చర్యలు తీసుకోండి. మీరు ఆటలాడుకుంటే మాకేం తప్పు కాదు, ఆడుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకడు ఆకలితో చస్తా ఉంటే మీరు ఎదురుగా కూర్చొని బిర్యానీ వండుకొని తిన్నాం, లేకపోతే రాగి సంగటి కోడికూర తిన్నాం, లేకపోతే నెల్లూరు చేపల పులుసు తిన్నాం అన్నట్టుగా ఉంటే కడుపు నిండినోడికి కూడా కడుపు మంటది. అది అర్థం చేసుకోండి. ఇది ఆటలకి పాటలకి సమయం కాదండి. మీరు బేసిక్గా పోలవరం పూర్తి చేయండి, తర్వాత అమరావతి పూర్తి చేయండి. ఇవి రెండు నాకు తెలిసి 2029 నాటికి కంప్లీట్ అవ్వచ్చు. ఇవి రెండు పూర్తయ్యి 4-5 పరిశ్రమలు ప్రారంభిస్తే ఒక 2-3 లక్షల ఉద్యోగాలు వస్తే ప్రజలు సంతోషంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు. మీలో కొత్తగా వచ్చిన వింత ప్రవర్తన ఏంటంటే, ఇది మరి తెలుగుదేశం పార్టీ దృష్టికి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు, ప్రజలకి చాలా దూరంగా అడుగులేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను దూరం పెట్టారంటే నాలాంటి వాడు అర్థం చేసుకోగలడు. మీరు అనుకోవచ్చు, ఒక కార్యకర్త మా దగ్గరికి వచ్చి గొంతమ్మ కోరికలు కోరతాడేమో, మమ్మల్ని ఏదో అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన గొడవ, మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మీ బాధను కూడా అర్థం చేసుకోగలం. పండగ రోజు ఏదన్నా మీ జన్మదినానికి శుభాకాంక్షలు చెప్పడానికి మీ పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వస్తేనే మేము అందుబాటులో లేము అని చెప్పి మీరు సోషల్ మీడియాలో చెప్పుకొని
ఆ రోజు మీరు ఇళ్లలో కూడా ఉండకుండా పరారైపోతున్నారంటే ఇది ఏమి సంప్రదాయం ఇది? ఇలాంటి మీరు ఈరోజు అక్కడ చేరి ఆటలాడుకుంటుంటే కొంతమంది విమర్శిస్తున్నారు. ఈరోజు అహర్నిశలు కష్టపడుతున్నారు పార్టీ పెద్దలు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది పార్టీ అనుమతితోనే మీరు ఆ కార్యక్రమాలు నిర్వహించుంటారు. నేనేం కాదనట్లేదు. పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకు అనవసరమైనటువంటి విమర్శలను ఎదుర్కోవడం అంతగా ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ఉండే మీ నాయకులతో మీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకోండి, వేడుకలు చేసుకోండి. అది మీకు వ్యక్తిగతంగా కూడా మంచి మైలేజ్ తీసుకొస్తుంది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, దీన్ని మీరు విమర్శగా అనుకోకండి. విమర్శలు వస్తున్నాయి కాబట్టి నాలాంటి వాడు ధైర్యంగా చెప్పకపోతే మీకు కూడా అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. ఇది ఆటపాటలకు సమయం కాదు. పోలవరం కంప్లీట్ కానివ్వండి, అమరావతిని పూర్తి చేయండి, ఒక 4-5 పరిశ్రమలు తీసుకురానివ్వండి. ఇప్పుడు ఎలాగైతే ఒక యజ్ఞంలాగా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందో వాటిలన్నిటినీ ప్రచారం చేయండి. ఆ తర్వాత మీరు పండగలు చేసుకోండి, సరదాలు చేసుకోండి. కానీ ఇప్పుడైతే సమయం కాదు అనేది నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.